హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 26. ఇక స్టోరీలోకి వెళ్తే, మోహిత్ ఆయుష్ చెప్పిన బ్రేస్లెట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి బ్రేస్లెట్ ఇందాక నేను ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశాను, చాలా క్లోజ్గా చూశాను అంటూ ఆలోచిస్తూ ఉన్న మోహిత్కు ఇందాక తను ప్రణవితో మాట్లాడటం గుర్తొస్తుంది. ఎస్, ప్రణవి లెఫ్ట్ హ్యాండ్కి సేమ్ మోడల్ బ్రేస్లెట్ ఉంది అనుకుంటూ, బావా నువ్వు చెప్పిన బ్రేస్లెట్ ప్రణవి హ్యాండ్కి ఇందాక నేను చూశాను అంటే ఆ పని చేసింది అదే అంటూ కోపంగా చెప్పగానే ఆయుష్ కళ్ళు కోపంతో ఎర్రపడతాయి. కోపంగా పైకి లేచి ప్రణవి కోసం వెతుకుతూ ఉన్న ఆయుష్కి అడ్డుగా నిల్చుకొని, అన్నయ్య ప్లీజ్ ఆగు, ఎక్కడికి అంత కోపంగా వెళ్తున్నావు అంటూ ఎర్రగా మారిన ఆయుష్ మొహాన్ని చూస్తూ కంగారుగా అడుగుతాడు. అడ్డు తప్పుకో నీష్, ఇవాళ ప్రణవికి ఆయుష్ అంటే ఏంటో చూపిస్తాను. తన వల్లే నా కూతురు ఒక రోజంతా నరకం చూసింది. తనకు అంతకు మించిన నరకాన్ని చూపించకపోతే నా పేరు ఆయుష్ వర్మనే కాదు. అన్నయ్య ఆగు అంటూ ఆయుష్ చేతిని పట్టుకొని, నిజ నిజాలు తెలియకుండా ప్లీజ్ తొందరపడకు. ప్రణవి ఏమైనా పరాయి అమ్మాయా? తను స్వయాన మామయ్య కూతురు. ప్రణవి గురించి నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే తను నీతో పాటు లండన్లోనే నీ ఇంట్లో ఉండేది, నీతో పాటు పెరిగింది, అన్నిటికీ మించి నిన్ను ప్రాణంగా ప్రేమించింది. నీష్ అంటూ ఆయుష్ అరిచిన అరుపు ఆ కారిడార్ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. నీకు కోపం వచ్చిన నిజమైతే అదే కదన్నయ్య, నిన్ను తను చాలా ప్రేమించింది, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంది. నీకు వదిన దూరం అయ్యాక నీకు భార్యగా కావాలని, దియాతో అమ్మ అని పిలిపించుకోవాలని చాలా ట్రై చేసింది. కానీ నువ్వు తనకు అవకాశం ఇవ్వలేదు. డాడ్ ద్వారా మీ మ్యారేజ్ ప్రపోజల్ నీకు చెప్పేలా చేస్తే నువ్వు ఆ రోజు నుండి డాడ్తో సరిగ్గా మాట్లాడడం మానేసావు. కానీ తను నిన్ను మర్చిపోలేక ఇప్పటికీ చాలా బాధపడుతుంది. నిన్ను అంతలా ప్రేమించిన ప్రణవి దియాను అలాంటి స్థితిలో చూసి ఎందుకు డోర్ లాక్ చేస్తుంది? ఒక్కసారి ఆలోచించన్నయ్య, తన చేతికి బ్రేస్లెట్ ఉన్నంత మాత్రాన తనే చేసినట్టు కాదు కదా. అలాంటి బ్రేస్లెట్ మహల్లో ఎవ్వరికీ లేదు కాబట్టి తనే ఈ పని చేసింది. తన చేతికి ఆ బ్రేస్లెట్ ఉండాలి, ఈ రోజు నా చేతుల్లో చావడం ఖాయం అంటూ ఆవేశంగా ప్రణవి వైపు వెళ్తున్న ఆయుష్ను చూసి ఆపడానికి నిషాన్ కూడా పరుగులాంటి నడకతో వెళ్తూ ఉంటే వెనకనే ఫాలో అవుతూ మోహిత్ కూడా వెళ్తాడు. రాగిని పక్కనే కూర్చొని దియా ఆశల హెల్త్ గురించి అడుగుతూ బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్న ప్రణవికి డోర్ దబేల్మని ఓపెన్ చేసుకుని రూమ్లోకి వస్తున్న ఆయుష్ను తన మొహంలోని కోపాన్ని చూసి పైకి లేచి నిల్చుకుంటుంది. కొడుకు మొహం ఎందుకంత ఎర్రబడిందో అర్థమవ్వక ఆయుష్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. దియా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే హెల్ప్ చేయాల్సింది పోయి తన మాటలు ఎవరికీ వినిపించకుండా ఎందుకు తన రూమ్ డోర్ లాక్ చేశావు అంటూ ఆవేశంగా ప్రణవి గొంతు పట్టుకుని నొక్కుతూ గోడకు ఆనిచ్చి ఆవేశంగా అరుస్తాడు. ప్రణవి ఊపిరాడకుండా దగ్గుతూ, బావా ప్లీజ్ వదులు అని ఒక్కొక్క అక్షరాన్ని చాలా కష్టంగా పలుకుతూ ఊపిరాడక దగ్గుతూ కళ్ళు పైకి తేలాడేయడం చూసి ఆయుష్ ఏం చేస్తున్నావు, వదలు దాన్ని అంటూ రాగిని ఎంత చెప్తున్నా సరే తన పట్టు కొంచెం కూడా విడవకుండా, మాట్లాడు, ఎందుకు చేసావు, దియా చనిపోవాలనే కదా అంటూ కోపంగా చూస్తూ అరవగాని ప్రణవి ఆయుష్ కోపానికి నిలువెల్లా వణికిపోతూ, నాకేం తెలీదు బావా, ప్లీజ్ వదులు అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. అన్నయ్య ప్రణవి చనిపోయేలా ఉంది, వదులు అంటూ ఒకవైపు నిషాన్, మరోవైపు బావా అది చచ్చేలా ఉందిరా వదులు అంటూ మోహిత్ చెరోవైపు పట్టుకుని లాగడంతో ఆయుష్ అసహనంగా ప్రణవిని పక్కకు తోయడంతో ప్రణవి వెళ్ళి మూలన పడి గొంతు పట్టుకొని గట్టిగా దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటూ కాసేపు నరకం అనుభవిస్తుంది. ప్రణవిని అలా చూసిన రాగిని కంగారుగా వెళ్ళి ప్రణవిని ఒళ్ళో పడుకోబెట్టుకుని, ప్రణవి ఆర్ యు ఓకే అంటూ మెల్లగా గుండెల మీద రబ్ చేస్తూ నిషాన్ తెచ్చిన వాటర్ తాగించి తను కొంచెం స్థిమితపడ్డాక తనను పైకి లేపి బెడ్ మీద కూర్చోబెడుతూ, ఆయుష్ ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ప్రణవి ఎందుకు అలా చేస్తుంది? అయినా ప్రణవి అలా చేసింది అనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? ప్రణవిని చేసింది మామ్, నీకు ప్రూఫ్ కావాలా అంటూ కోపంగా వెళ్ళి ప్రణవి హ్యాండ్కున్న బ్రేస్లెట్ చూపిస్తూ, ఇదిగో ఇదే ప్రూఫ్, దియా ప్రణవి డోర్ లాక్ చేస్తుండగా తన బ్రేస్లెట్ చూసింది అంటూ ప్రణవి బుగ్గలు నొక్కి పట్టుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పు, నిన్న నువ్వు దియా రూమ్ డోర్ లాక్ చేసావా లేదా? అబద్ధం చెప్పావో ఇక్కడే చంపేస్తాను. మామయ్య కావాలంటే నేను తర్వాత ఆన్సర్ చెప్పుకుంటాను
ఆయుష్ గొంతులోని కోపానికి భయపడుతూ నిజం చెప్పకపోతే ఎక్కడ నిజంగా చంపేస్తాడో అని గుటకలు మింగుతూ ఆయుష్ వైపు బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. ఏయ్, గుటకలు మింగింది చాలు, నాకు ఆన్సర్ చెప్పు. దియా రూమ్ డోర్ లాక్ చేసావా లేదా? చేశాను బావా అంటే తడబడుతున్న గొంతుతో చెప్తున్న ప్రణవిని చూసి అక్కడున్న ముగ్గురు షాక్ అయితే ఆయుష్కు కోపంతో నరాలు బయటకు తేలి ఆయుష్ను మరింత రౌద్రంగా చూపిస్తాయి. ఆయుష్ మొహాన్ని చూసి ప్రణవికి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఆయుష్ కోపంగా ప్రణవిని కొట్టబోతూ ప్రణవి మాటలకు తన చేతులు గాల్లోనే ఆగిపోయి వాట్ అంటే తన వైపు అనుమానంగా చూస్తాడు. ప్రణవి వెక్కిళ్ళు పెడుతూ రూమ్లో దియా ఉందని విషయం నాకు తెలియదు బావా. రూమ్ డోర్ ఓపెన్లో ఉంటే క్లోజ్ చేశాను తప్ప తను ఉందన్న విషయం నాకు నిజంగానే తెలియదు. నన్ను నమ్ము బావా. లండన్లో నువ్వు లేనప్పుడు కూడా నేను దియాని ఎంత ప్రేమగా చూసుకున్నాను, ఎంత బాగా చూసుకునేదాన్ని. అలాంటిది నేను ఎందుకిలా చేస్తాను అంటూ ఏడుస్తూ రాగిణిని గట్టిగా హక్ చేసుకొని నువ్వైనా చెప్పత్తా, నేను కావాలని చెయ్యలేదు అంటూ వణుకుతూ ఉన్న ప్రణవి వైపు బాధగా చూస్తూ ఆయుష్ తెలియక చేశానంటుంది కదా, వదిలే. దియా ఉందని తెలిస్తే ఎందుకలా చేస్తుంది చెప్పు. మున్నా నుండి వచ్చిన మెసేజ్ చూస్తూ అక్కడి నుండి వెళ్తూ నువ్వు కావాలని చేశావని తెలిస్తే లైఫ్లో నేను క్షమించను, గుర్తుంచుకో అంటూ నిషాన్ మోహిత్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయిన ఆయుష్ని చూసి ఊపిరి పీల్చుకుని రాగిణి వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తూ రాగిణిని మరింత గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆయుష్ ఆవేశంగా రౌడీలను దాచిన ఫామ్ హౌస్కి వెళ్ళేసరికి ఆయుష్ మనుషులు ఆ రౌడీలను చైర్స్తో ఎటూ కదలకుండా కట్టేసి హాకీ బ్యాట్తో రక్తం కారేలాగా కొడుతూ వాళ్ళు పెట్టే ఆర్తనాదాలను వింటూ అక్కడికి ఎంటర్ అవుతాడు ఆయుష్. రావడమే తన మనిషి చేతిలో ఉన్న బ్యాట్ లాక్కొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ వాడి గుండెల మీద తన కాలితో తన్నగానే వాడు చైర్లో సహా వెనక్కి పడి తన నడుము విరక్కొట్టుకొని గావు కేకలు పెడుతూ అది చూసిన మిగిలిన రౌడీలు భయంతో ఒకరినొకరు చూసుకుంటూ ఆయుష్ వైపు భయంగా చూస్తారు. ఏడుస్తున్న రౌడీ జుట్టు పట్టుకుని లాగుతూ ఉష్ అరవ్వాకు, నాకు సౌండ్ పడదు అంటూ మున్నా వైపు చూడగా మున్నా ఆయుష్ పక్కన ఒక టూల్ బాక్స్ పెట్టి 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకుంటాడు. ఆయుష్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో షార్ప్ నీడిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్, కెమికల్ వెపన్స్, ట్రేజరు, బియర్ ట్రాప్, నింజా స్టార్, యాసిడ్, పెట్రోల్, లైటర్ అంటూ బయట కూడా దొరకని వెపన్స్ అన్నీ ఆయుష్ దగ్గరే కనిపించడంతో అందరూ భయంతో గట్టిగా కేకలు పెడతారు. షటప్, చెప్పానా అరవ్వాకని, చెప్పిన పని చెయ్యకపోతే నాకు చెడ్డ చిరాకొస్తుంది అంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాడు అరవడానికి లేకుండా వాడి నాలుక కత్తితో కోసి మిగిలిన అందరిలో భయాన్ని పుట్టిస్తాడు. ఆ నొప్పికి వాడు భరించలేక నరాలు చిట్లిపోయేలా ఏడుస్తూ అరుస్తున్న వాడి మాట అరుపు బయటకు రాకపోయేసరికి ఆయుష్ సైడ్ స్మైల్ ఇస్తూ మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు కదలలేరు అని తెలిసి కూడా కుర్చీతో సహా వెనక్కి జరగాలని ట్రై చేస్తూ అది వీలవ్వక ఒకరినొకరు చూసుకుని భయంతో ఏడుస్తూ ఆయుష్ వైపు చూస్తారు. ఆయుష్ అరుస్తూ ఉన్న వాడి వైపు చూస్తూ తన దగ్గరున్న పెట్రోల్ వాడి తడిచేలాగా వాడి మీద పోసి నీ కళ్ళల్లో నుండి ఒక్క చుక్క కారినా అంటూ మరో చేతిలోకి లైటర్ తీసుకుని ఇదొచ్చి నిన్ను ముద్దు పెట్టుకుంటుంది అనగానే వాడు భయంతో లోపలే వెక్కిళ్ళు పెడుతూ నొప్పిని ఓర్చుకుంటూ బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూస్తాడు. నిషాన్ ఆయుష్లోని రాక్షసుని చూసి మోహిత్ వైపు చూడ్డంతో కంగారు పడకు, ఇదే నీ అన్న ఒరిజినల్ క్యారెక్టర్, అయినా ఇది జస్ట్ 50% మాత్రమే, పూర్తిగా చూస్తే మళ్ళీ మీ అన్న ముందు నోరు కూడా ఎత్తవు అంటూ నవ్వగానే నిషాన్ ఆయుష్ వైపు చూస్తూ నుదిటిన పడుతున్న చెమట తన పాకెట్లో ఉన్న హ్యాండ్ కీ తీసుకుని తుడుచుకుంటాడు. ఆయుష్ మిగిలిన రౌడీల చుట్టూ రౌండ్గా తిరుగుతూ హాకీ బ్యాట్ భుజాన పెట్టుకుని వాళ్ళ వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ ఉంటే వాళ్ళకు ఆయుష్ని చూస్తుంటే యముణ్ణి చూసినట్టుగా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసుకొని ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటారు. మోహి, వీళ్ళల్లో ఎవర్రా నీ చెల్లి చీర కొంగు లాగింది అనగానే ఆ లాగిన రౌడీకి కూర్చున్న చోటే భూమి బద్దలవుతుంది. మోహిత్ ఆ రౌడీ వైపు నవ్వుకుంటూ వచ్చి అదిగో ఆ కార్నర్లో ఉన్నాడే వాడే బావా, వాడు ఆశీ నడుము టచ్ చేయడానికి చాలా ట్రై చేశాడు అనగానే ఈజీ అంటూ సైడ్ స్మైల్తో ఆ రౌడీ ముందు నిల్చుకుంటాడు. మీరు అయిపోయారా రౌడీస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా చూపించేలా ఉన్నాడు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వాళ్ళతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.